రాజు చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. హిందూ ముస్లిం క్రైస్తవ దేవుళ్ల గురించి ఆయన మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బాబు జగజ్జీవన్ రామ్ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ భారతదేశ తలరాతను మార్చింది బాబు జగజ్జీవన్ రామ్ అని, అలాగే ప్రపంచ దేశాల్లోకెల్లా ఉన్నత రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ క్రమంలోనే భగవద్గీత వలన తమ బతుకులు బాగుపడలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ రాజు టీటీడీ మెంబర్ గా కూడా ఉన్నారు. ఇక ఆ స్థానంలో ఉండి భగవద్గీత గురించి ఇలా ఎలా మాట్లాడతారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందువులు శివుణ్ణి రాముణ్ణి కొలుస్తారు, ముస్లింలు అల్లాని కొలుస్తారు, క్రైస్తవులు క్రీస్తుని కొలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితాలు మారలే, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడలే, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం, అదేవిధంగా మరొక మహనీయుడు వివక్షత అణిచివేత లేని సమాజం కోసం చిన్నప్పటి నుంచి పోరాటం చేసి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి, ఇప్పటికీ ప్రపంచంలో ఆయన రికార్డు బద్దలు కొట్ల బతికున్నంత కాలం కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యులు ఈ రికార్డుని బాబు జగజ్జీవన్ రామ్ రికార్డుని ప్రపంచంలోనే ఎవ్వరూ ఇప్పటి వరకు టచ్ చేయలే, భవిష్యత్తులో కూడా టచ్ చేయలేరు. అతి చిన్న వయసులోనే ఎంపీ అయిన మొదటి సంవత్సరమే కేంద్ర మంత్రిగా, భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రలకి ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారు బాబు జగజ్జీవన్ రామ్ గారులని విగ్రహాలని దళిత సమాజం అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. వాళ్ళ యొక్క చరిత్రని భావితరాలకు చెప్పాలంటే విగ్రహాల్ని ఆవిష్కరించాలి. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో